హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ద టుడేస్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే హాస్పిటల్కి సంబంధించి సిఎంఆర్ఎఫ్ అంటే ఏంటి. సిఎంఆర్ఎఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనమాట. సో చాలామంది హాస్పిటల్స్లో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి స్కీమ్ కానీ లేదంటే క్యాష్ పేమెంట్ చేయకుండా బిలో పవర్టీ లోలో ఎవరైతే ఉంటారో లైక్ రేషన్ కార్డ్, అదే బిలో పవర్టీలో అంటే రేషన్ కార్డు ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాష్ పేమెంట్ చేసుకొని ట్రీట్మెంట్ ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మనీ పే చేసి కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తర్వాత ఎంతైతే వాళ్ళు పేమెంట్ చేస్తారో ఆ బిల్లు కనుక మనం సీఎం రిలీఫ్ ఫండ్ కనుక మనం పెట్టుకుంటే కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్థిక హెల్ప్ అయితే దొరుకుతుంది, ఫైనాన్షియల్ హెల్ప్ అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది. సో దీని గురించి చాలా మందికి తెలీదు. సో ఒక జనరల్ నాలెడ్జ్ లాగా, ఒక అవేర్నెస్ లాగా ఈ వీడియోలో ఈ బ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి జాగ్రత్తగా వినండి. సో మనకి ఆరోగ్యశ్రీ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి, కానీ సో బేసిక్గా చాలా మందికి కొన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలో ఆ ట్రీట్మెంట్ కవర్ అవ్వకపోవచ్చు, లేదనుకుంటే ఆ ఫెసిలిటీ లేకపోవచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అటువంటి టైంలో చాలా మంది ఏంటంటే వాళ్ళు అప్పులు చేసి లేదంటే మనీ అరేంజ్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ అయితే తీసుకొని తర్వాత ఆ బిల్స్ అయితే వాళ్ళకి కొంచెం బర్డెన్ అవుతుంది. సో అటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఇదైతే ఉంది, స్కీమ్ అయితే ఉంది. ఇది బహుశా ఎవరికి కొంతమందికి తెలియకపోవచ్చు. సో అది ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం ట్రీట్మెంట్ యాజ్ యూజువల్ మనీ కట్టేసి అయిపోయిన తర్వాత హాస్పిటల్లో డిశ్చార్జ్ టైంలో వాళ్ళు మీరు కట్టిన బిల్ అమౌంట్ రిసిప్ట్లు, తర్వాత బిల్స్, తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ అండ్ డాక్టర్ రాసిన నోట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అది అన్నీ అయిన తర్వాత ఆ బిల్స్ ఏదైతే ఇస్తారో ఆ పర్టికులర్ హాస్పిటల్లో బాబు సార్ మేము సిఎంఆర్ఎఫ్కి మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, మాకు నియర్ బై ఎవరైతే పొలిటికల్ మా పంచాయతీ సర్పంచ్ కానీ లేదంటే మా ఎమ్మెల్యే కానీ మాకు తెలుసు. సో ఆయన దగ్గరికి వెళ్ళి తెలియకపోవడం అంటే అందరికీ తెలుస్తుంది ఎమ్మెల్యే అంటే. సో అక్కడికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి ఇలాగా మాకు ఇంత ఖర్చు అయింది సార్, ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ కావాలి అని ఆ బిల్స్ తీసుకొని వెళ్తే ఆయన స్టాంప్ అండ్ సిగ్నేచర్స్ అన్నీ తీసుకొని తర్వాత మనకి ఏదైతే సెక్రటరీ సీఎం ఆఫీస్ ఉంటుందో అక్కడికి కొరియర్ కానీ ఏంటనేది ప్రాసెస్ చెప్తారు మీకు క్లియర్గా హాస్పిటల్ సిబ్బంది. అండ్ ఎవరైతే మీ ఏరియా పొలిటీషియన్స్ అండ్ పంచాయతీ ఉంటారు కదా వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఫామ్ అయితే ఒకటి ఉంటుంది, అది హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్ సీల్ అండ్ డాక్టర్ సిగ్నేచర్ అండ్ బిల్స్ మీద కూడా ప్రతి దాంట్లో సీల్ అవి వేసుకొని ఇస్తారు. అవి కనుక మీరు తీసుకెళ్ళి నియర్ బై మీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ అసిస్టెంట్ సిగ్నేచర్ చేయించుకొని మీరు అప్లై చేస్తే కనుక మీకు ఎంత బిల్ అయిందో దాంట్లో కొంత అమౌంట్ అయితే మీ అకౌంట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బేసిక్గా ఇది ఎవరైతే బిలో పవర్టీలో అండ్ పేదవాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుద్ది. సో దీనికి కావాల్సిన చెక్ లిస్ట్ అన్నది ఏమేమి కావాలి ఏంటి అన్నది బేసిక్గా మీరు చదువుకున్న వాళ్ళు అయితే గూగుల్లో మీకు సెర్చ్ చేస్తే దొరుకుతుంది, లేదనుకుంటే దీని గురించి పర్టికులర్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీరు హాస్పిటల్లో కానీ బయట కానీ ఎవరికైనా మీరు అడిగి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నా సైడ్ నుంచి సజెస్ట్ ఏంటంటే ఈ రోజుల్లో మనకి హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అది మిడిల్ పేదవాళ్ళని ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు మనకి చాలా ఫైనాన్షియల్గా మనకి చాలా అవసరం వస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రోజు చూస్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది, ఏంటి పేషెంట్లు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా అప్పులు చేసుకుంటున్నారు హెల్త్ కోసం అన్నది నా డైలీ లైఫ్లో నేను చూస్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో ఈరోజు ఈ కంటెంట్ సిఎంఆర్ఎఫ్ గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్. మనకి డైలీ లైఫ్లో ఎంటర్టైన్మెంట్, కామెడీ అండ్ ఫుడ్ ఎలా అవసరమో ఇటువంటిది కూడా తెలియాలి. సో అందుకని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.